బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారత్లో ఆక్రమించుకు చెరపకరా చెరువు అనేది ఒక సామెత ఉంది కదా, అదే ఇప్పుడు జరుగుతోంది. బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి భారత్లో ఉన్నటువంటి బెంగాల్ని, ఒరిస్సాని, బీహార్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పార్టీల వాళ్ళు ఈ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఆ పిలుపులు కూడా ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఇంకో పక్కన అక్కడ హిందువులు ఊచకోతకు వస్తున్నారు, బౌద్ధుల్ని, జైనుల్ని, క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, తీవ్రమైనటువంటి హింసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ పనిలో ఉంటే అది మన దేశంలో భూభాగాన్ని ఓ గజం కూడా ఆక్రమించుకోలేదు, కానీ వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకునేటటువంటి వర్గాలు వచ్చేసినాయి. అది తాజాగా మయన్మార్ రెబల్ గ్రూప్ బంగ్లాదేశ్లోకి చొరబడింది. టెక్నాఫ్ రీజియన్ ప్రాంతంలో ఇప్పుడు చొరబడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి భూభాగాన్ని ఆక్రమించుకుంది. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి భూభాగాన్ని మయన్మార్కి సంబంధించినటువంటి, అంటే బర్మాకి సంబంధించినటువంటి తిరుగుబాటుదారుల గ్రూప్ వచ్చి ఆక్రమించుకోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. దీంతో బంగ్లాదేశ్ ఆక్రమణకు గురైంది. అంటే భారత్ను ఆక్రమించుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తే మయన్మార్కి సంబంధించినటువంటి తిరుగుబాటుదారుల గ్రూపు బంగ్లాదేశ్ని ఆక్రమించుకోవడం. ఇప్పుడు రివర్స్ ఏంటంటే బంగ్లాదేశ్లో వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్న వాళ్ళని ఏం పీకలేక మళ్ళీ దానికి భారతదేశం మీదనే పడేడుస్తారు. ఏంటంటే మయన్మార్లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులకు అసలు అండగా నిలబడేదే భారతదేశం, భారతదేశం వాళ్ళ ద్వారా మా బంగ్లాదేశ్ని ఆక్రమించుకుంది అంటూ ఉల్టా డ్రామా బిగిన్ చేశారు.